నా ఇన్ఫోసిస్ జాయినింగ్ కి ఇంకొక రోజు అయితే ఉంది. దానికోసం అయితే ఈ రోజు మా ఊరు నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాను. ముందు రోజు నైట్ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుని పొద్దున్నే మా అమ్మ వేసిన దోశలు తినేసి శుద్ధంగా అయితే రెడీ అయిపోయి రాజంపేట నుంచి బెంగళూరుకి అయితే నా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేశాను. మా ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడే వేస్తారు. అయినా సరే ఊర్లో చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీద అంతా చెత్త వచ్చేస్తుంది. ఇక మా టౌన్ దాటగానే సుమారుగా అయితే ఘాట్ రోడ్ వస్తుంది. పుష్ప సినిమాలో చూపించిన ఎర్రచందనం దాదాపు ఈ అడవుల్లోనే దొరుకుతుంది. ఇంకా అలా కొంచెం ముందరికి పోగానే బాలరాజపల్లి అని ఒక ఊరు వస్తుంది. పిల్లల్ని వేసుకోబోయే పిల్లకాయలకి మందేసే పెద్దోళ్ళకి అందరికి ఇది ఒక ఫేవరెట్ ప్లేస్. మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాటి గురించి మాట్లాడుతా అసలు విషయాన్ని అయితే వదిలేసాము. జాబ్ కోసం బెంగళూరుకి పోవాల్సి వస్తుంది తప్పనిస్తే బెంగళూరుకి నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. మదనపల్లి వరకు అయితే నాకు రూట్ తెలుసు. అక్కడ నుంచి అయితే మ్యాప్ పెట్టేసుకున్నాను. మదనపల్లి దాటేసిన ఒక 10 కిలోమీటర్ల తర్వాత ఇదిగో సరిగ్గా ఈ బోర్డు వచ్చేసి కర్ణాటక బోర్డర్. ఇక్కడ నుంచి నేనైతే అఫీషియల్ గా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాను. హైదరాబాద్ కోసం తెలంగాణలోకి, అరుణాచలం కోసం తమిళనాడులోకి తప్పనిస్తే నేను ఎప్పుడు కూడా స్టేట్ బోర్డర్ దాటింది లేదు. ఏదో ఒక రోజు అదృష్టం కలిసి వచ్చి 3వ స్టేట్ లోకి అయితే పోతున్నాను. కింద మీద పడి సాయంత్రం 6:30 లోపల అయితే బెంగళూరు వచ్చేసింది. ఇక్కడ నుంచి నాకేమో మొత్తానికే ఏం తెలియదు. మా ఆఫీస్ ఫ్రెండ్స్ ని అడిగితే లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ పట్టుకొని నేనైతే నేరుగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మొత్తానికైతే రేపు పొద్దున్న నాకు ఇన్ఫోసిస్ లో జాయినింగ్ ఉంది. నా జాయినింగ్ ఎలా జరిగింది ఏంటనేది రేపు పొద్దున్నే అప్లోడ్ చేసే వీడియోలో అయితే చెప్తాను. మన వీడియోలు అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. అట్లే ఈ ఏరియా పేరేందో తెలిస్తే మీకు ఒకసారి కామెంట్ చేయండి.